నవీన్ యాదవ్ నా అఫిడవిట్ పోవడానికి కారణమైండు, తిరస్కరించడానికి కారణమైండని ఇప్పుడు సల్మాన్ ఖాన్ బయటకు వచ్చి మాట్లాడు. అంత ఫేక్ అని దీని ద్వారా అర్థమవుతున్నది. ఇప్పుడు ఎవరు రౌడీ షీట్ ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ని నమస్తే తెలంగాణ ఏమని అంటున్నది? రౌడీ షీటర్తో సీతక్క మార్నింగ్ వాక్ చేసింది అంటున్నది. మరి ప్రచారంలో పాల్గొన్న ఈయన ఎవరు? ఇదన్నా ఏఐ మార్ఫింగ్ ఫోటోనా? ఇంకా ఫోటో ఉన్నది, చూపిస్తాగండి. ఆనాడు కలిసి తిరిగినప్పుడు సిగ్గులేదా? ఆనాడు ఎటు పోయింది మీ తెలివి? చిన్న శ్రీశైలం యాదవ్ కేసీఆర్ అని ఆయన, కేసీఆర్ తమ్ముడా? కేసీఆరే కదా. మరి ఆనాడు ఎట్లా తిరిగినావు, అలాంటి వాళ్ళ ఇంట్లో ఎట్లా తిన్నావు, ఎట్లా తాగినావు? ఇంకా కావాలన్న ఫోటోలు? ఈయనకు ఓటేయండి, గెలిపించండి అని ఆనాడు ఇదే చిన్న శ్రీశైలం యాదవ్ ప్రచార రథంలో ఉండి కేసీఆర్ మాట్లాడిన ఫోటోలు. చిన్న శ్రీశైలం యాదవ్ అయినా సిగ్గు లేకుండా ఎట్లా రాస్తారు మీరు? ఇంకా బుద్ధి ఉండాలి కదా, కనీస జ్ఞానం ఉండాలి కదా. ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఆయన దగ్గర చాలా డేటా ఉన్నది. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అక్కడ అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఆ నవీన్ యాదవ్ ఏమో కొంత ఎడ్యుకేటెడ్, చదువుకున్నాడు, అక్కడ కొంత హెల్ప్ చేసిండు, వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా హెల్ప్ చేసింది ఒక రకంగా. ఇప్పుడు ఈయన బీసీ కాబట్టి ఈయన రౌడీ షీటర్ అది ఇదని మాట్లాడుతుంది. ఆయన ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఉండి ఈ రకమైన మాట మాట్లాడే వాళ్ళ మీరు ఎవరికైనా అంత ధైర్యం ఉండేదా? అసలు రౌడీ షీట్ ఎవరి తెలంగాణలో? అసలు రౌడీ లెవెల్, అసలు దండుపాల్యం ముఠా ఎవరిది ఈ తెలంగాణలో? 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల భూములన్నీ కొల్లగొట్టిన దుర్మార్గులు మీరు కదా. లక్షలాది ఎకరాల భూములు కొల్లగొట్టిరు కదా. అసైన్డ్ భూములు పోయినాయి, ప్రభుత్వ భూములు పోయినాయి, చెరువులు పోయినాయి, కుంటలు పోయినాయి. మొత్తం నాశనం చేసి ఒక దండుపాల్యం ముఠాలాగా తెలంగాణ మీద పడి ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కదా మన ఈ సమస్యలు ఎదుర్కొంటున్నది. ఇంకొక రౌడీ షీట్, వీళ్ళకి అంతకు మించిన ఏమీ చర్చ కనబడతలేదు. ఇక అసలు ఆ నియోజకవర్గంలో మేము 10 ఏళ్ళుగా ఏం చేసినామా అనే దాని మీద చర్చ లేదు. ఆయన రౌడీ షీటర్. మరి నువ్వెందుకు తిరిగినావు రౌడీ షీటర్ అయితే ఆయనతో ఎలక్షన్ల 2001 తర్వాత? ఆయన ఇచ్చిన పైసలు ఎందుకు తీసుకున్నావు? ఆయన ఇచ్చిన ప్రచార రథంలో ఎందుకు ప్రచారం చేసినావు? దీనికి ఆన్సర్ ఉందా మీ దగ్గర? ఉండదు.